గైస్ ఈ వీడియోలో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఈ విషయాలు తెలుసుకోకుండా ఏకమైఎస్ లో మీరు జాయిన్ అయ్యారంటే అది ఇక అప్ టు యూ. నేను ఖచ్చితంగా ఇన్ని రోజులు ఏంటి అంటే నేను ఒక లెవెల్ వరకు మనం వెళ్దాము, మనం డీప్ డ్రైవ్ వెళ్ళడానికి అన్ని రిసోర్సెస్ అంటే అంత ఇన్ఫర్మేషను గ్రౌండ్ లెవెల్లో తిరిగి నేను సంపాదించాలి అని చెప్పి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఈ ప్రయత్నాల్లో భాగంగా టాప్ ఇన్స్టిట్యూట్ గురించి నేను మీకు చెప్పాను. అండ్ ఇంకొక ఇన్స్టిట్యూట్ చాలా తక్కువ మంది ఉంటారు, మేబీ లేకపోతే చాలా తక్కువ మంది పీపుల్ ఉంటారు. బ్లడ్ అండ్ సోల్ పెట్టి పనిచేసే ఒక ఇన్స్టిట్యూట్ గురించి కూడా నేను ఖచ్చితంగా స్టూడెంట్స్తో మాట్లాడాను, ఫైండ్ అవుట్ చేశాను. అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. అండ్ సర్వీసెస్ విషయం చూసుకుంటే డెఫినెట్లీ టాప్ 7 ఇన్స్టిట్యూట్స్లో ఎలాంటి మార్పు లేదు ఫర్ 2024. ఇక కమింగ్ డేస్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా నాకు ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ చాలా వరకు మెల్లమెల్లగా తెలుస్తూ ఉంది. నేను ఇన్స్టిట్యూట్స్తో స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. నేను రీసెంట్ డేస్లో కూడా 2-3 టైమ్స్ అశోక్ నగర్లో విజిట్ చేశాను. డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో నేను తిరగడం, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం కూడా జరిగింది. ఏకమ్ ఐఏఎస్ జాయిన్ అయ్యేటప్పుడు ఈ నిజాలు తెలుసుకోకుండా కొన్ని ఇంటర్వ్యూస్ చూసేసి కొన్ని మాటలు వినేసేసి లేకపోతే వేరే వేరే ప్రమోషనల్ యాక్టివిటీస్ చూసేసి మీరు జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా అది అప్ టు యూ. ఎందుకు అంటే నేను చాలా ఓపెన్గా చెప్తాను, ఇక నేను నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ప్రతి ఇన్స్టిట్యూట్ క్వాలిటీతోనే ముందుకెళ్ళాలి. ప్రమోషనల్ యాక్టివిటీస్, ఒక పర్సన్ ఇచ్చే ఇంటర్వ్యూస్ తోటి, పర్సన్ బ్రాండింగ్ తోటి వెళ్ళడం అనేది డెఫినెట్లీ నేను ఎక్కడికక్కడ ఎండగడతాను. దట్స్ వేర్ మై జాబ్. అందుకనే ఇన్స్టిట్యూట్ రివ్యూస్ జెన్యూన్గా నేను ఇవ్వగలుగుతున్నాను. కాన్ఫిడెంట్గా నేను దాని గురించి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను. అయితే ఇక్కడ ఏకమ్ ఐఏఎస్లో ఎన్ని బ్యాచెస్ ఉన్నాయి జనవరి నుంచి అంటే ఈ విషయం మీరు తెలుసుకోండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఆల్రెడీ నాకుండే ఇన్ఫర్మేషన్ నాకుంది. బట్ మీరు తెలుసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ నిజమా కాదా అనేది 10 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోకుండా డెసిషన్ తీసుకోవద్దు, నేనే చెప్తా ఉన్నా. ఓకే, అయితే ఇక్కడ జనవరి నుంచి ఎన్ని బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు ఎన్ని బ్యాచెస్ రన్ అవుతున్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ మనకు అనవసరం. దీని గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఎందుకు అంటే పర్సనల్ గైడెన్స్, ఒక మెంటార్షిప్, ఒక పర్సన్ ఎంతమందికి ఇవ్వగలుగుతాడు అనే క్యాలిక్యులేషన్ మనకు అర్థం అవ్వడానికి క్వశ్చన్ వేయమంటున్నాం. తర్వాత వచ్చేసి 36+ ర్యాంక్స్. జనరల్గా ఒక ఇంటర్వ్యూలో చూశాను సార్, నేను 36 అసలు మేము ర్యాంక్స్ మాకు ఇష్టం ఉండదు అన్నట్లు చెప్పారు. అండ్ డెఫినెట్లీ ఈ వీడియో చేసిన తర్వాత నా మీద హేట్ రేట్ కూడా పెరగచ్చు. బట్ నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఒక పర్సన్ బేస్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూట్, నేను దాన్ని ఇండైరెక్ట్ చెప్తుంటే అర్థం కావట్లేదు స్టూడెంట్స్కి. నేను నన్నే రివర్స్లో మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. నేను ఒక ఇన్స్టిట్యూట్ గురించి నేను అది కూడా ఒక పర్సన్ బేస్డ్ మార్కెట్లో వెళ్ళి ఎంతమంది స్టూడెంట్స్ నా దగ్గర, నేనేం చెప్తున్నానంటే ప్రతి సబ్జెక్ట్కి ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి, ఒక ఆర్గనైజర్గా వెళ్ళాలి. అప్పుడే స్టూడెంట్స్కి న్యాయం జరుగుద్ది. ఎందుకంటే టెస్ట్ సిరీస్ చేసేవాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేయాలి, మెటీరియల్ ప్రిపేర్ చేసేవాళ్ళు మెటీరియల్ ప్రిపేర్ చేయాలి. ఓకే, క్లాస్ షెడ్యూల్ చేసేవాళ్ళు సపరేట్ ఉండాలి. ప్రతి దానికి ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. అందుకని ఒక పర్సన్ ఈ విధంగానే కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఈరోజు అసలు సివిల్స్ మీద ఇంట్రెస్టే వదిలేసి వెళ్ళిపోయారు. ఇది నిజం. అశోక్ నగర్, హిమాయత్ నగర్ సరౌండింగ్స్లో ఉండే ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఈ విషయం తెలుసు. మనకున్న లిమిటేషన్స్కి మన పబ్లిక్లో ఆ విషయాలు చెప్పలేము. మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఒక పర్సన్ బేస్ అయ్యి, కొన్ని ఇన్స్టిట్యూట్ కాదు, ఒక ఇన్స్టిట్యూట్ అయితే పర్టికులర్గా, నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఇది అందరికీ తెలుసు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎంతమంది కోర్స్ తీసుకున్నారు, ఎంతమంది జిఎస్ ఫౌండేషన్ తీసుకున్నారు, దానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 36 ర్యాంక్స్ అన్నారు. 36 ర్యాంక్స్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ హైదరాబాద్లో ఏకమ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో తెలుగు వాళ్ళు ఎంతమంది, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. హైదరాబాద్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విపరీతంగా ఇంటర్వ్యూస్ అన్నింటిలో 36+ ర్యాంక్స్, హిస్టరీ క్రియేట్ చేసామని ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసుకుంటున్నారు కదా. స్టూడెంట్స్ అడగాల్సిన విషయం ఏంటి అంటే 36+ ర్యాంక్స్ లో హైదరాబాద్ బ్రాంచ్ లో ఎప్పుడు ఏ బ్యాచ్ లో కోచింగ్ తీసుకున్నారు, అందులో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ప్రాపర్ షెడ్యూల్. నేను జనరల్గా ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేనేం చెప్తానంటే మొత్తం ఎంటైర్ ప్రాపర్ షెడ్యూల్ అంటే జనరల్ సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం, లాస్ట్ ఇయర్ కూడా 18 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద వచ్చాయి. వెయిటేజ్ ప్రకారం ఈ క్లాసెస్ అవర్స్ డివైడ్ చేస్తున్నారు లేదని అడుగుమంటా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ప్రాపర్ షెడ్యూల్ మొత్తం
అక్కడ ఫ్యాకల్టీ అవైలబిలిటీని బట్టి క్లాసెస్ జరుగుతున్నాయా, ఒక రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఈ టైంలో క్లాసెస్ జరగాలని జరుగుతున్నాయా, ప్రాపర్ స్కెడ్యూల్ ఉందా, అట్లీస్ట్ ఒక 1 మంత్కి సరే పోనీ 10 రోజుల కన్నా స్కెడ్యూల్ అనేది ఇవ్వగలుగుతున్నారా, తెలుసుకోండి ఈ విషయాలన్నీ. తెలుసుకోకుండా ఏదో కొన్ని మోటివేషనల్ మాటలు చెప్పేసేసి మోటివేషన్తో యూపీఎస్సీ సక్సెస్ సాధించారంటే చెప్పండి, పెద్ద మోటివేషనల్ స్పీకర్ తీసుకొచ్చి మేము ముందు కూర్చోబెడతాం. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ నాకు అన్నీ తెలుసు, యూపీఎస్సీలో నేను ఒక 6 సార్లు ఇంటర్వ్యూస్ ఇచ్చాను, 6 సార్లు నేను ఇది చేశాను అని చెప్పట్లేదు. జనరల్ ఆడియన్స్గా నాకున్న అనుభవం ప్రకారం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్తో పనిచేసా, ఐఏఎస్ ఐపీఎస్తో పనిచేసా, చాలా డీప్ లెవెల్లో ఈ సబ్జెక్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో మాట్లాడాను, చాలా మందితో మాట్లాడిన అనుభవంతో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా వద్దనేది జనరల్గా నా ఒపీనియన్ నేను ఒక బ్రదర్ లాగా షేర్ చేస్తున్నాను. ఈ ప్రాపర్ స్కెడ్యూల్ అనేది 10 రోజులు కానీ ఇస్తున్నారా లేదా, ఎందుకు క్రాస్ వెరిఫై చేసుకోరు? ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళకి డైరెక్టర్స్కి ఖచ్చితంగా కొంత బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. బ్యాక్గ్రౌండ్ అంటే నేను మాట్లాడేది వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాళ్ళు ప్రీవియస్గా ఎక్కడ ఏం చేశారు, యూపీఎస్సీ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎగ్జాంపుల్ శశాంక్ సార్ 2 times ఇంటర్వ్యూస్ వెళ్ళారు, ఒక స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేశారు, ఆ స్టూడెంట్ కూడా పర్సనల్ గైడెన్స్ అనేది ఇచ్చి క్రాక్ చేయించారు. సరే అది నేను ఇంటర్వ్యూ కూడా మీకు అప్డేట్ చేస్తాను. తర్వాత డాక్టర్ రాంబాబు సార్, గుర్తుపెట్టుకోండి, ఐ రిపీట్, డాక్టర్ రాంబాబు సార్. ఇక్కడ ఇంకా ఇన్స్టిట్యూట్ చాలా మంది, లేకపోతే బాలత మేడం ఇంటర్వ్యూ క్రాక్ చేసింది, సర్వీస్ ఆఫీసర్గా ఉంది. ఆ వీడియోలో డీప్ డ్రైవ్గా ఇన్స్టిట్యూట్ గురించి నేను ఎన్ని రోజులు కొన్ని లిమిటేషన్స్తో మాట్లాడి ఈ లిమిటేషన్స్ వదిలేయాలి, ఎందుకంటే నేను చెప్పే చాలా మందికి డిప్లొమాటిక్గా మాట్లాడితే అర్థం కావట్లేదు. ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చూసుకుంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇవన్నీ మీరు క్వశ్చన్లో అడగండి, జాయిన్ అయ్యేటప్పుడు నిజాలు తెలుసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసేసి జనవరి నుంచి జూలై వరకు ఎన్ని బ్యాచ్లు జరిగినాయి, ఏమంది పక్కన పెట్టండి. ఫిబ్రవరిలో ఒక బ్యాచ్ ఏదో స్టార్ట్ అయి ఉంటుందిగా, లేకపోతే మార్చిలో స్టార్ట్ అయి ఉంటుందిగా, లేకపోతే ఏప్రిల్లో స్టార్ట్ అయి ఉంటుందిగా. ఇప్పటి వరకు ఎంత సిలబస్ కవర్ అయింది, ఎన్ని టెస్టులు రాశారు, ఎన్ని ఆన్సర్ రైటింగ్ రాశారు, వాటికి ఎవాల్యుయేషన్ ఎన్ని జరిగినాయి, ఫీడ్బ్యాక్ క్లాసెస్ ఎన్ని జరిగినాయి, ఎంతమంది ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీ డిఫరెంట్ సబ్జెక్ట్ ని స్కెడ్యూల్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్ ఎన్ని క్లాసులు జరిగాయి, ఇవన్నీ మీరు తెలుసుకోండి. నేను చెప్పేది మీకు ఎడ్యుకేట్ చేస్తున్నా. డెఫినెట్లీ కొంతమందికి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉండొచ్చు, అది తప్పు అన్నంత మాత్రాన, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ బాగుందన్నంత మాత్రాన ఆ ఇన్స్టిట్యూట్ బాగున్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అవ్వమని నేను చెప్పటం లేదు. నేనేం చెప్తున్నా, నేను చెప్పే ఇన్పుట్స్ కరెక్టా కాదా క్రాస్ వెరిఫై చేసుకోండి. నేను స్ట్రైట్ టు ద పాయింట్, ఆన్ పాయింట్ మాట్లాడుతున్నా. నేను ఆన్ పాయింట్ అంటే ఆన్ పాయింట్ మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ హియర్, గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో నాకు తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రాపర్ వేలో ఈ నిజాలు తెలుసుకోండి, ఈ క్వశ్చన్స్ అడగండి అంటున్నా. నేను ఇన్స్టిట్యూట్ బాగలేదు, ఏకంలో జాయిన్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు, అలాగే జాయిన్ అవ్వమని కూడా నేను చెప్పట్లేదు. ఒక్కసారి ఆలోచించి, ఎందుకు అంటే ర్యాంక్స్ విషయంలో 36+ ర్యాంక్స్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని వేసుకున్నారు, కానీ చూస్తే నాకైతే చాలా తక్కువ మంది కనిపించారు తెలుగులో. హైదరాబాద్ బ్రాంచ్లో ఎంతమంది ఉన్నారు? సో ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఒక మోటివేషన్ మాటలు వినేసేసి జాయిన్ అవ్వడం, డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకోండి, సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ జర్నీలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. నేను చెప్పే ప్రతి పాయింట్ను మీరు క్రాస్ వెరిఫై చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.